ఓకే ఓకే ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. మళ్ళీ మ్యూట్ అయింది సార్ మొన్న. ఇప్పుడు ఓకేనా సార్? కనెక్ట్ చేసినాను సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే. అదే ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్ నాది. మీరు షేర్ చేసుకోండి సార్ స్క్రీన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. రైట్. టుడే టాపిక్ ఈజ్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ. కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ అంటే ఏంటో డీటెయిల్గా చెప్తాను తర్వాత. ఇది ఇందులో సమ్ పోర్షన్ IS 102లో వస్తుంది, రిమైనింగ్ సమ్ పోర్షన్ IS 106లో వస్తుంది. 106లో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ టాపిక్, అందులో వన్ ఆఫ్ ది కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. అది ఒకసారి చూద్దాం దాని గురించి. ఇది 2 సబ్జెక్ట్స్లో యాడ్ అవుతుంది, 102 అండ్ 106. IDLH విత్ నెరేట్ ఎగ్జాంపుల్స్ అన్నది 106లో వస్తుంది, రిమైనింగ్ పోర్షన్ అంతా 102లో వస్తుంది. ఆల్మోస్ట్ ఈ చాప్టర్ కంటెంట్ 15 to 20 మార్క్స్. 102లో 106లో కలిపి 15 to 20 మార్క్స్ ఎఫర్ట్ దీని మీద రావచ్చు. ఒక్కసారి చూడండి. రైట్, ఇది కన్ఫైన్డ్ స్పేస్. కన్ఫైన్డ్ స్పేస్ మీన్స్ అదొక సొరంగం లాంటి ప్రదేశం. కన్ఫైన్డ్ స్పేస్ షుడ్ బి లొకేటెడ్ అబౌవ్ ది గ్రౌండ్, బిలో ది గ్రౌండ్, ఆన్ ది గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక కన్ఫైన్డ్ స్పేస్ అంటే ఒక ప్రెషర్ వెసల్. ప్రెషర్ వెసల్లో ఇలాగ లోపల ప్రవేశించి వర్క్ చేసేటోడిని ఎంట్రియంట్ అని అంటారు. ఎంట్రియంట్ అంటే ప్రవేశించే అతను. ఇతను అటెండెంట్, సపోర్టర్. సపోర్టర్ షుడ్ బి 1 person or 2 persons. ఇతను ఈ ఎంట్రియంట్ అనే అతను లోపల ప్రవేశించి వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అంటే కంపల్సరీగా సెల్ఫ్ ప్రొటెక్షన్ మనకి వేసుకోవాలి. స్కాబా, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఇద్దరు అటెండెంట్స్ రెస్క్యూ ఆపరేటర్స్ కింద ఉంటారు. వీళ్ళకి కూడా ఒక స్కాబా ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ స్కాబా ఎక్విప్మెంట్ అనేది పెట్టుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో లైఫ్ లైన్ సిగ్నల్స్ ఉంటాయి. చూడండి, రోప్ కట్టారు, వీళ్ళిద్దరి మధ్య లైఫ్ లైన్ సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే లోపల కన్ఫైన్డ్ స్పేస్లో దూరడం ఒక ప్రమాదం అనుకుంటే, అందులో దూరి వెల్డింగ్ యాక్టివిటీస్ చేయడం, హార్డ్ వర్క్ యాక్టివిటీస్ చేయడం ఇంకా ప్రమాదం. డ్యూరింగ్ ది వెల్డింగ్ ప్రాసెస్ ఫ్యూమ్స్ జనరేట్ అవుతుంటాయి. అది నువ్వు స్కాబా ప్రొటెక్ట్స్ వేసుకున్నా కూడా ఆ ఫ్యూమ్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది హెల్త్ హజార్డ్స్ ఆఫ్ ది ఎంట్రియంట్. దానివల్ల ఆ ఫ్యూమ్స్ని బయటికి లాగడానికి ఇక్కడ ఒక పంప్ ఎక్విప్మెంట్ పెట్టి బయటికి వదిలేస్తున్నారు. అంటే లోపల ఏ రకమైన ఫ్లామబుల్ వాతావరణం, టాక్సిక్ వాతావరణం జనరేట్ చేయకుండా ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ ఎక్విప్మెంట్ పెట్టారు ఇక్కడ. ఇది మీకు చాలా ఒక 25 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఇక్కడ ఏంటి, కంపల్సరీగా వాట్ ఆర్ ది సేఫ్టీ ఆస్పెక్ట్స్ డ్యూరింగ్ కన్ఫైన్డ్ స్పేస్. entrant should be a competent person. It requires 1 or 2 more attendants. Entry written program should be written. SCABA equipment is supposed to weighed by entrant. 2 more attendants also. Separate SCABA equipment should be placed in spare. ఆ పాయింట్స్ అన్ని జనరేట్ చేయాలన్నమాట. అలాగా తర్వాత ఇది మనకి డెఫినిషన్ చూడండి. మన డెఫినిషన్, కన్ఫైన్డ్ స్పేస్. వాట్ ఈస్ ద కన్ఫైన్డ్ స్పేస్? An enclosed or partially enclosed space located either above or below the ground or deck level where entry is possible with there is risk of the oxygen deficiency or accumulation of dust or gases which are flammable or hazardous. An enclosed or partially enclosed space అంటే పూర్తిగా మూసి ఉన్న లేదా పాక్షికంగా మూసి ఉన్న ప్రదేశము
ఇది కన్ఫైన్డ్ స్పేస్ ఉన్నది. ఇట్ షుడ్ బి లొకేటెడ్ అబోవ్ గ్రౌండ్ ఆర్ బిలో గ్రౌండ్ ఆర్ ఆన్ ది డెక్ లెవెల్. ఇది గ్రౌండ్ లెవెల్ పైనైనా ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్ కిందనైనా ఉండొచ్చు, ఆన్ ది గ్రౌండ్ లెవెల్ అయినా ఉండొచ్చు. వేర్ ఎంట్రీ ఇస్ పాసిబుల్ అంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు దూరడానికి ప్రవేశించడానికి అనువుగా ఉంటుంది. వేర్ దెర్ ఈస్ ద రిస్క్ ఆఫ్ ఆక్సిజన్ డిఫిషియన్సీ, అక్కడ కంపల్సరీగా ఆక్సిజన్ పర్సంటేజ్ ఎయిర్లో 19% కంటే తక్కువగా ఉంటుంది. వేర్ దేర్ అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ ఆర్ గ్యాసెస్ విచ్ ఆర్ ఫ్లామబుల్ ఆర్ హజార్డస్, అది డస్ట్ గ్యాసెస్ అక్యుములేట్ అయి ఉంటాయి, అవి మండే స్వభావం అయినా ప్రేలుడి స్వభావం అయినా కలిగి ఉంటాయి. ఇది కన్ఫైన్డ్ స్పేస్ డెఫినిషన్. Now tell me what are the equipment should be located above the ground level, below the ground level, on the ground level. Give me some examples. ఎవరైనా చెప్పగలరా ఎనీ కన్ఫైన్డ్ స్పేసెస్ అబోవ్ గ్రౌండ్ లెవెల్లో ఉండేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రెషర్ వెసల్స్, హీట్ ఎక్స్చేంజర్స్ ఆర్ లొకేటెడ్ వెరీ గుడ్ are located above the ground level. Below the ground level means underground sump collection, the underground pit connection, etc. All sewage and sanitary should be located below the ground level. It is also danger. On the ground level అంటే భూమి మీద ఉండేవి బాయిలర్స్ చాలా ఉంటాయి. ఈ 1 by 1 నేను మీకు ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఒకసారి డెఫినేషన్ చూడండి, ఇదే ఇలాగ యాస్టిస్ గా రాయాలి. ఎనీ ఎన్క్లోజ్డ్ ఆర్ పార్షల్లీ ఎన్క్లోజ్డ్ స్పేస్ located either above or below the ground level or duct level where entry is possible with there is a risk of oxygen deficiency or accumulation of dust or gases which may be flammable or hazardous. తర్వాత అదర్ క్రైటీరియా, మిగిలిన సూత్రాలు ఏంటి? లార్జ్ ఎనఫ్ టు ఎంటర్ అండ్ వర్క్, అంటే ఒక వ్యక్తి లోపల దూరి పనిచేయడానికి అనువుగా ఉంటుంది. హ్యాస్ ఎ లిమిటెడ్ యాక్సెస్ అండ్ అగ్రెస్, అంటే ఏదైనా అంటే లోపలికి ప్రవేశించడం కష్టమే, ఏదైనా ప్రమాదం జరిగితే బయటికి రావడం కష్టమే. థర్డ్ పాయింట్, నాట్ డిజైన్డ్ ఫర్ హ్యూమన్ ఆక్యుపెన్సీ, వరుసగా 5-6 వెళ్ళి వర్క్ చేయడానికి అనువుగా లేని ప్రదేశాన్ని కన్ఫైన్డ్ స్పేస్ అని అంటారు. ఓకే, నో యు గాట్ ది క్లియర్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, ఇది లోపల ఒక వ్యక్తి ప్రవేశించాడు, బయట 2 అటెండెంట్స్ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి మరీ ఆ తల్లికి ఎక్విప్మెంట్ పెద్దదనుకుంటే ఒకళ్ళు లేకపోతే 2 ప్రవేశిస్తారు, అంతే. అంతవరకే 1 or 2 members ఆర్ సపోజ్ టు ఎంట్రీ అండ్ డూయింగ్ ది క్లీనింగ్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్. సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పమ్మా. సార్ కన్ఫైన్ స్పేస్ లో ఇల్యూమినేషన్ అనేది ఎన్ని వాట్స్ లో యూజ్ చేస్తారు సార్? హలో 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 సార్. హలో హలో కిషోర్ సార్. సార్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయారు. హలో అక్కడ ఏదో మేబీ నెట్ ఇష్యూ వచ్చి ఉంటుందండి, ఒక 5 minutes వస్తారు మళ్ళీ.
పవర్ ప్రాబ్లమ్ అంటే అండి సార్ మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు ఒక 5 మినిట్స్ అండి.
సారీ అండి, ఇందాక పవర్ పోయింది, నా సెల్ ఫోన్ సపోర్ట్ చేయలేదు. అంటే వస్తుందా మనకి అందరూ వీడియో వస్తుందా? ఆడియో వస్తుంది సార్, ప్రాబ్లం లేదు సార్. ఓకే రావడం లేదు మాకు. మీ వీడియో కనిపించట్లేదు సార్, ఆడియో అయితే వినిపిస్తుంది. వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను మేడం. ఒక్క నిమిషం సార్. ఆడియో వినిపిస్తుంది సార్, వీడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు ఆడియో రెండు వస్తున్నాయి సార్. సారీ అండి, పవర్ డిస్టర్బెన్స్ అయింది, నా సెల్ ఫోన్ సపోర్ట్ చేయలేదు ఇంటర్నెట్ స్పీడ్కి. ఓకే, నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. ఇలాగ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. స్క్రీన్ షేర్ చేసేయండి సార్. ఓకే ఓకే. ఓకే, ఇక్కడ వరకు చెప్పాను, మనకి డెఫినేషన్ చెప్పాను. ఇప్పుడు వై పీపుల్ ఎంటర్డ్ ఇన్ టు ది కన్ఫైన్డ్ స్పేస్, అసలు కన్ఫైన్డ్ స్పేస్లో వెళ్ళి వర్కర్స్ ఎందుకు పని చేయాలి, ఎందుకు? ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ స్టాటిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లైక్ బాయిలర్స్, ప్రెషర్ వెసల్స్, హీట్ ఎక్స్చేంజర్స్. అవి ఎవ్రీ 3 నెలలు 6 మంత్స్కి ఒకసారి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, అంటే క్లీనింగ్ యాక్టివిటీస్ చేయకపోయినా, లోపల మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయకపోయినా ఆ కాస్ట్లీ ఎక్విప్మెంట్ పనికి రాకుండా పోతుంది. అంటే కన్ఫైన్డ్ స్పేస్లో దిగాలి, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయాలి, ప్లస్ ఆ వర్క్ అన్నది ప్రమాదకరం. ఎలాగా రిస్క్ అసెస్మెంట్ చేస్తూ ఈ కన్ఫైన్డ్ స్పేస్ యాక్టివిటీస్ చేయాలి అన్నది మన క్లాసులో డిస్కషన్ అనమాట. తర్వాత ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఒక హెచ్పిసిఎల్ వాళ్ళు ఒక 10 ప్రెషర్ వెసల్స్ ఆర్డర్ ఇచ్చారు బిహెచ్ఈఎల్కి. ఆ 10 ప్రెషర్ వెసల్స్లో ఒక ప్రెషర్ వెసల్ తయారైంది, మన బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వాళ్ళు హెచ్పిసిఎల్కి ఇన్ఫార్మ్ చేశారు. అంటే హెచ్పిసిఎల్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ వెళ్ళి బిహెచ్ఈఎల్కి వెళ్ళి టోటల్గా ఆ ప్లాంట్, ఆ ప్రెషర్ వెసల్స్ లోపల బయట దూరి చెక్ చేస్తాడు. వాడి స్టాండర్డ్స్ అనుగుణంగా ఉన్నప్పుడే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యాక్సెప్ట్ అవుతుంది, లేదా రిజెక్ట్ చేస్తారు. దాని గురించి కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్ కావాలి. అంటే కన్ఫైన్డ్ స్పేస్ అంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ఎనీ ప్లాంట్ ఆర్ ఎక్విప్మెంట్, ఇట్ షుడ్ బి కన్ఫైన్డ్ స్పేస్. తర్వాత పాయింట్, ఇన్స్టాలింగ్ పంప్స్, మోటార్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్. వన్స్ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత వచ్చి హెచ్పిసిఎల్ సైట్లో ఇన్స్ట్రక్షన్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్టికులర్ ఎక్విప్మెంట్కి పైప్ లైన్ జాయిన్ చేయాలి. పైప్ లైన్ జాయింట్ అంటే కంపల్సరీ మోటార్ ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటికి లోపల దిగి వర్క్ చేయాల్సి వస్తుంది. దానికి కన్ఫైన్డ్ స్పేస్లో వెళ్ళి ఏది వర్కర్స్ పనిచేస్తుంటారు. తర్వాత మెయింటెనెన్స్ వర్క్ సచ్ యాజ్ అ పెయింటింగ్, శాండ్ బ్లాస్టింగ్ ఆర్ అప్లై సర్ఫేస్ కోటింగ్. అంటే ఎనీ హెవీ ఎక్విప్మెంట్, ఎనీ మన ప్రెషర్ వెసల్స్ కానీ, మన బాయిలర్స్ కానీ మెయింటైన్ చేసేటప్పుడు ఇలాంటి శాండ్ బ్లాస్టింగ్ చేయాలన్నమాట. అంటే మనకి శాండ్ బ్లాస్టింగ్ అంటే దట్ మీన్స్ అదొక ప్రెషరైజ్డ్ ఎయిర్ కంప్రెసర్ తోటి అబ్రెసివ్ పార్టికల్స్ పంపించి లోపల ఉండే ఐటమ్స్ అన్ని మనకి తలకు స్లెడ్జ్ చేస్తుంటారు. అలాంటి యాక్టివిటీస్ చేయడానికి కన్ఫైన్డ్ స్పేస్లో వర్కర్స్ దిగుతుంటారు. తర్వాత రీడింగ్ ఆఫ్ ది మీటర్స్, గేజెస్, డైల్స్ ఎక్సెట్రా. ఎనీ రిపేర్ వర్క్స్ సచ్ యాజ్ అ వెల్డింగ్ ఆర్ గ్యాస్ కటింగ్. ఇప్పుడు బాయిలర్లో ట్యూబ్స్ ఏమైనా పాడైనా, హీట్ ఎక్స్చేంజర్స్లో ట్యూబ్స్ ఏమైనా పాడైనా, ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ ఇన్నర్ బాడీలో ఏమైనా క్రాక్లు వచ్చినా కంపల్సరీగా వెల్డింగ్, గ్యాస్ కటింగ్ చేసి రిపేర్ చేయాలన్నమాట. అంటే కన్ఫైన్డ్ స్పేస్లో దిగడం ఒక ఎత్తు అనుకుంటే హార్ట్ వర్క్ యాక్టివిటీస్ కూడా ప్రమాదకరం. అంటే ఇన్ని ప్రమాదకరమైన యాక్టివిటీస్ అవుతుంటాయి. దీనికి ప్రతిదానికి కన్ఫైన్డ్ స్పేస్లో మాటికి తలకు వర్కర్స్ దిగుతూ పనిచేస్తూ ఉండాలి. జనరల్లీ మీకు హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్లో హెచ్పిసిఎల్ డైలీ 1 కన్ఫైన్డ్ స్పేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే అది వర్క్, అది హజార్డస్ అని చెప్పి వర్క్ ఆఫ్ చేయకూడదు. దానికి తగ్గట్టు రిస్క్ అసెస్మెంట్ చేసి మీరు వర్క్ చేస్తూ ఉండాలి.
రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ మెంట్ బై IDLH అండ్ నెరేట్ విత్ డీటెయిల్స్. IDLH అంటే ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. ఆల్ కన్ఫైన్డ్ స్పేస్ ఆర్ IDLH. ఇది IS 106లో అడుగుతాడు, కంపల్సరీ క్వశ్చన్, 10 మార్క్స్. ఒకసారి పాయింట్స్ చదువుతున్నాను చూడండి. An IDLH, immediate dangerous to life and health condition, is that possesses an immediate or delayed threat to the life that would cause irreversible adverse health effects that would interfere in individual ability to escape unaided from a space. అంటే IDLH లో వర్కర్స్ దిగి క్లీనింగ్ చేయడం వల్ల ఫస్ట్ దానికి ఏంటి, రిస్క్ అసెస్మెంట్ ఏ రకంగా చేస్తారు? వర్కర్స్కు దిగే ముందు ఒక టాక్సిక్ మీటర్ పట్టుకెళ్ళి లోపల చెక్ చేస్తారు, అందులో టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంది, ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉందని. టాక్సిక్ ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ ఉందనుకో, దానికి అట్మాస్ఫియర్ ఎయిర్ లోపల ఫోర్స్ఫుల్గా పంపించి లోపల ఉండే టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అంతా చంపేస్తారు. చంపేసి ఇంకోసారి గ్యాస్ టెస్ట్ అనాలిసిస్ చేసి వర్కర్ ఓకే అనుకున్న తర్వాత ఆడికి ఒక అటెండెంట్ని పెట్టి స్కాబా ఎక్విప్మెంట్ వేసి లోపల పంపించాలి. అది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ కాకుండా ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా వర్కర్ కానీ లోపల కన్ఫైన్డ్ స్పేస్లో అన్నోన్ అట్మాస్ఫియర్లో వెళ్ళారనుకో, వాటికి తీవ్రమైన హెల్త్ ఎఫెక్ట్స్ కలుగుతుంది అనమాట. వెంటనే అక్కడ చిన్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్కి మనకి ఎక్స్పోజ్ అయినా వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. వాడిని రిస్క్ చేయడం వర్కర్స్కి చాలా కష్టం అవుతుంది అని ఈ పాయింట్కి అర్థం అనమాట. ఈ ఫస్ట్ పాయింట్కి అర్థం. ఇర్రివర్సిబుల్ అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇమీడియట్గా కలుగుతాయి. విత్ ఇన్ 1 minute వర్కర్ మేబీ చనిపోతాడు లేకపోతే అన్కాన్షియస్ అయిపోతాడు. దానికి సపోర్ట్ చేయడానికి 2-3 రెస్క్యూ వర్కర్స్ లోపల దూరి చేయాలి. వాళ్ళ లైఫ్లో కూడా రిస్క్లో పడుతుంది. అది సెకండ్ పాయింట్. సమ్ మెటీరియల్స్ మే ప్రొడ్యూస్ ఇమీడియట్ ట్రాన్సియంట్ ఎఫెక్ట్. ట్రాన్సియంట్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ట్రాన్సియంట్ ఎఫెక్ట్? తాత్కాలికంగా ప్రభావం చూపిస్తాయి. అంటే ఇమీడియట్ గా వాటి వల్ల మనకేం కాదు, 12 to 72 hours మధ్యలో మళ్ళీ ప్రభావం చూపిస్తాయి. అర్థమైందా? అంటే ఆడికి ఆ ప్రభావం క్లీనింగ్ యాక్టివిటీస్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడిని కొద్దిగా మెడికల్ సర్వేలెన్స్ లో ఉంచాలి 12 గంటల నుంచి 72 hours వరకు. అది కూడా ప్రమాదమే. సమ్ మెటీరియల్స్ మే ప్రొడ్యూస్ ఇమీడియట్, అంటే ఇమీడియట్ గా అయినా ఉండొచ్చు, ట్రాన్సియంట్ ఎఫెక్ట్ తాత్కాలికమైన ప్రభావం అయినా చూపించవచ్చు. ఇట్ మే సివియర్, దీని తీవ్రత కూడా ఎక్కువ ఉండొచ్చు. మే పాస్ వితౌట్ ది మెడికల్ అటెన్షన్ బట్ ఫాలోడ్ సడన్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ది ఫెటల్ కొలాప్స్, అంటే ఉన్న పలంగా కుప్పకూలిపోయి చనిపోవడానికి కూడా ఏది అవకాశం ఉంది. ఎప్పుడు? ఇన్ బిట్వీన్ 12 to 72 hours ఆఫ్టర్ ఎక్స్పోజర్. అంటే కన్ఫ్లైన్స్ ప్లేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేసిన తర్వాత అతను టాక్సిక్ గ్యాస్ కి ఎక్స్పోజ్ అయ్యాడనుకో, ఇమీడియట్ గా అయినా చనిపోవచ్చు. విత్ ఇన్ 12 to 72 hours మధ్యలో అయినా ఆడి యొక్క హెల్త్ మీద ప్రభావం ఉండొచ్చు. అంత ప్రమాదకరమైంది ఇది. ఇప్పుడు ఇలాగా ఈ రకమైనది హజార్డస్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ దగ్గర ఇలాంటి రకమైన ప్రభావాలు వస్తాయి. టాక్సిక్ గ్యాస్ పీల్చడానికో ఇమీడియట్ గా చచ్చిపోవచ్చు. హజార్డస్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ దగ్గర ఇట్ విల్ ఎఫెక్ట్ ట్రాన్సియంట్, అంటే తర్వాత విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో ఇట్ షుడ్ బి ఎఫెక్టెడ్. అది సెకండ్ పాయింట్ కి అర్థం. అది the victim feels normal from the recovery from the transient effect until collapse. Such material in the hazardous quantities are considered immediately dangerous to life and health. ఒక విక్టిమ్ ఇమీడియట్ గా ప్రభావం చెందిన, తాత్కాలికంగా ప్రభావం చెందిన అలాంటి హజార్డస్ కెమికల్స్ ని క్లీనింగ్ యాక్టివిటీస్ చేసేదాన్ని IDLH అని అంటారు. IDLH అంటే ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్. రైట్, లాస్ట్ పాయింట్. పొటెన్షియల్ IDLH ఎన్విరాన్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ బికాస్ ఆఫ్ దేర్ పొటెన్షియల్ టు కంటైన్ హజార్డస్ అట్మాస్ఫియర్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తుంటారు, ట్రెంచింగ్ యాక్టివిటీస్, అండర్ గ్రౌండ్ సీవేజ్ కన్స్ట్రక్షన్స్, అవి కూడా ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ కలగజేస్తాయి. ఎందుకంటే మనం భూమి తవ్వుతున్నప్పుడు లోపల టాక్సిక్ గ్యాసెస్ ఉండొచ్చు, ఫ్లామబుల్ గ్యాసెస్ ఉండొచ్చు, ఇరిటేట్ గ్యాసెస్ ఉండొచ్చు, సెన్సిటైజర్ గ్యాసెస్ ఉండొచ్చు. దేనివల్లైనా
ఆ వ్యక్తి ప్రభావం చెందే అవకాశం ఉంది. కన్ఫైన్డ్ ఆర్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ సస్పెక్ట్ IDLH. ఆల్ కన్ఫైన్డ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ ని IDLH ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ కింద మనం ధృవీకరించాలి అని అంటున్నాడు. ఓకేనా? చాలా బాగున్నాయి. ఈ తాలూకా 4 పాయింట్స్ రాయండి. ఈ క్వశ్చన్ కంపల్సరీ. వాట్ ఈజ్ మీన్ బై IDLH? IDLH అంటే ఏంటి? అండ్ నెరేట్ విత్ డీటెయిల్స్. నెరేట్ అంటే ఏంటి? వివరించడం. తర్వాత మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఈ పాయింట్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను. చూడండి, మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ హైపోక్సియా అంటే రెడ్యూస్డ్ ఆక్సిజన్ వల్ల కలిగే ప్రభావం ఏంటి? గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ 23.5 ఉంటాయి, ఎన్రిచ్ అట్మాస్ఫియర్. దీనివల్ల పెద్ద ప్రభావం ఉండదు. 21% ఉంటే నార్మల్ కండిషన్, నో ఎఫెక్ట్. 19.5 నుంచి ఆక్సిజన్ డిఫిషియంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒకవేళ గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ 17 ఉందనుకో, అలాంటి ఎయిర్ మనం పీల్చుకున్నామంటే సమ్ మస్కులర్ ఇంపైర్మెంట్ అండ్ ఇంక్రీజ్ ద రెస్పిరేటరీ రేట్. అంటే ఏంటి? కండరాలని బలహీనమై ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టం అవుతుంది. అది తర్వాత ఇఫ్ ది గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ 12% ఉందనుకో, ఇట్ షుడ్ బి డిజినెస్, హెడేక్ అంటే తల తిరగడం, భరించడాన్ని తలనొప్పి, ర్యాపిడ్ ఫ్యాటిగ్ అంటే ఏంటి? ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు 9% ఉందనుకో, అన్కాన్షియస్, వెంటనే అన్కాన్షియస్ అయిపోవడానికి అవకాశం ఉంది. గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ 7 to 6 ఉందనుకో, డెత్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. అంటే మనకి కన్ఫైన్డ్ స్పేస్ లో ఆక్సిజన్ 9% అయినా ఉండొచ్చు, 7% to 6% అయినా ఉండొచ్చు. కాబట్టి ఇది ఏంటిది? చాలా డేంజరస్ అనమాట. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో బిలో 12% ఉంటుంది మనకి. ఎనీ కన్ఫైన్డ్ స్పేస్ ఆక్సిజన్ పర్సెంటేజ్ 12% బిలో ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాత సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేసెస్ కంటైన్ IDLH. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి? ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్ క్రియేట్ చేసేవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1 పైప్ లైన్ అంటే లార్జర్ డయామీటర్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్. ఇందులో కూడా కొన్నాళ్ళైన తర్వాత నాచు అది పట్టేస్తుంది. దాన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ చేయడానికి కన్ఫైన్డ్ స్పేస్ లో దూరి వర్క్ చేయాలి. తర్వాత ఏంటి? ట్రెంచెస్ అంటే కాలువలు. అంటే ట్రెంచ్ గ్రేటర్ దాన్ 6 feet, ఇట్ ఈస్ నథింగ్ బట్ IDLH ఎన్విరాన్మెంట్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ ఎగ్జాంపుల్. ట్రెంచెస్ అంటే ఏంటమ్మా? కాలువలు అంటే వెడల్పు కంటే ఓత ఎక్కువగా ఉండేదాన్ని ట్రెంచ్ అని అంటారు. తర్వాత శానిటరీ సీవేర్, ఇది కన్స్ట్రక్షన్ లో ఉంటుంది. ఇది మన తాలూకు మురుగు నిర్మాణము. నెంబర్ 4 ఏంటి? కోల్ బంకర్స్. కోల్ అంటే లోపల బొగ్గు అది పెట్టుకుంటారు మన అబ్రాడ్ కంట్రీస్ లో, అక్కడ -degrees టెంపరేచర్ ఉండే దగ్గర. ఇట్ ఈస్ నథింగ్ బట్ IDLH. తర్వాత స్టోరేజ్ హూపర్ అంటే వాటర్ ట్యాంకర్స్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది IDLH. 6 వాల్యూట్స్ అంటే బ్యాంక్ లాకర్స్, బ్యాంక్ లో డబ్బులు అది పెడతారు. అవి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది కన్ఫైన్డ్ స్పేస్. పర్టికులర్ గా దీనికి స్కాబా ఎక్విప్మెంట్ అది మనం వేసుకోక్కర్లేదు. అంటే వాటర్ ట్యాంక్ కూడా స్కాబా అవసరం లేదు, కాకపోతే ఇట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నారు. తర్వాత అండర్ గ్రౌండ్ కలెక్షన్ పిట్ మ్యాన్ హోల్స్. ఇది మన డ్రైనేజ్ యొక్క మ్యాన్ హోల్ వాల్యూట్. ఇది వర్షాకాలం నాడు వచ్చేసరికి జామ్ అయిపోతుంటది. కంపల్సరీగా వెళ్ళి క్లీనింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎంట్రీ అంటూ 2 అటెండెన్స్, స్కాబా ఎక్విప్మెంట్, రెస్క్యూ టీమ్ ఉండాలి. తర్వాత వెల్ పిట్స్ అంటే నుయ్య. తర్వాత బాయిలర్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది హజార్డస్ ఎక్విప్మెంట్. దీనికి క్లీనింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా స్కాబా ఎక్విప్మెంట్, ఎంట్రీ అటెండెంట్, రిటర్న్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత సివర్ లిఫ్ట్ స్టేషన్స్ అంటే మురుగు, అంటే ఎక్కడైతే మనకు చముడు నేలలు ఉంటాయి, తవ్వుతున్న కొద్దీ వాటర్ పొంగుకొని వచ్చేస్తుంటది, అక్కడ ఇలాంటిది
మన తాలూకా లిఫ్ట్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ తాలూకా మురుగంతా పట్టుకొచ్చి ఇందులో తోడేసి బయటకు పంపించేస్తుంటారు. తర్వాత స్టోరేజ్ ట్యాంక్స్ అంటే కెమికల్స్, ఎనీ కెమికల్, డీజిల్ ఆర్ పెట్రోల్, ఎనీ అజాడస్ కెమికల్స్, స్టోరేజ్ ట్యాంక్స్. ఇవి మీరు హెచ్పిసిఎల్, మన చావుల మధ్య నుంచి హెచ్పిసిఎల్ వెళ్తున్నప్పుడు ఇలాంటివి కనబడుతుంటాయి. ఇక్కడి నుంచే ట్యాంకర్స్ వచ్చి ఫ్యూయల్ అది రీఫిల్లింగ్ చేసుకుంటాయి. ప్రాసెస్ వెసల్స్, ఇందులో గ్యాస్ స్టోరేజ్ అవుతుంది, ఇందులో లిక్విడ్ స్టోరేజ్ అవుతుంది. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయాలన్నా కన్ఫైన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇన్నర్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేయాలన్నా కన్ఫైన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ఫాలో మనకు అవ్వాలి. తర్వాత టన్నెల్స్, మన అరకు వెళ్తున్నప్పుడు టన్నెల్స్ ఉంటాయి, అది కూడా వన్ ఆఫ్ ది కన్ఫైన్డ్ స్పేస్ కి ఎగ్జాంపుల్. తర్వాత డైజెస్టర్స్, ఇందులో కూడా మన తాలూకా అది ఉంటుంది కదా, మొలాసిస్ స్టోర్ అవుతుంది. అంటే మన లిక్కర్ ని తయారు చేస్తారు కదా, దానికి సంబంధించిన లిక్విడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేస్. తర్వాత మన సిలోస్ అంటే దీని లోపల గడ్డి ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. దీని క్లానింగ్ యాక్టివిటీస్ చేయాలన్నా కన్ఫైన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. 11 సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్, ఇవి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కన్ఫైన్డ్ స్పేస్. తర్వాత గ్రెయిన్ బిన్స్ అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచే డబ్బాలు. తర్వాత గ్రెయిన్ డ్రైయర్స్, ధాన్యాన్ని ఎండబెట్టే డబ్బాలు. వీటి కూడా క్లీనింగ్ యాక్టివిటీస్, రిపేర్ వర్క్ యాక్టివిటీస్ మనకు జరుగుతున్నప్పుడు కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రోగ్రామ్ మనం ఫాలో అవ్వాలి. తర్వాత ప్రాసెస్ ఎక్స్చేంజర్స్, హీట్ ఎక్స్చేంజర్స్, లోపల ట్యూబ్స్ ఉంటాయి, ట్యూబ్స్ లోపల హాట్ ఫ్లూయిడ్ వెళ్తుంటది, పైనుంచి కోల్డ్ ఫ్లూయిడ్ వస్తుంది. వీటి మధ్యన మన ఇంటర్నల్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగి కోల్డ్ ఫ్లూయిడ్ అన్నది హాట్ ఫ్లూయిడ్ కింద అడ్మిట్ అవుతుంటది. తర్వాత కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, ఇవి మార్కెట్ యార్డ్స్ లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, 23%. ఎనీ ఎయిర్ కండిషనింగ్ రూమ్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైనా చిన్న గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్, రిపేర్ వర్క్స్ ఏమైనా మనకు చేస్తే వెంటనే నిప్పు అంటుకుంటుంది. ఇలాంటి ఏరియాలో కూడా కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రోగ్రామ్ ప్రకారంగా వర్క్ చేయించాలి. ఇవి ఓకే. ఇది పక్కా క్వశ్చన్ అండి, మీరు ఆన్సర్ రాసుకొని మీరు క్వశ్చన్ చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ 4 పాయింట్స్ రాసి, తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ హైపోక్సియా రాసి, తర్వాత ఈ టోటల్ గా ఈ 20 కన్ఫైన్డ్ స్పేస్ ఎగ్జాంపుల్స్ రాయాలి. రాస్తే 10కి 8 మార్కులు పడతాయి. వీలైతే ఒక్కొక్క దాని గురించి 2 పాయింట్స్ రాసినా మరీ మంచిదే, కంటెంట్ పెరిగిపోద్ది. మనకి 2.5 పేజీలు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. ఎనీ డౌట్స్? సార్ నేను ఇప్పుడు జాయిన్ అయినా సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు టైం అయిపోతుంది, 5 మినిట్స్, ఇంకా 3 నిమిషాలే ఉందమ్మా. ఓకే, ఏమి లేదయ్యా. కన్ఫైన్డ్ స్పేస్ లో క్లీనింగ్ యాక్టివిటీస్ ఎందుకు చేయాలి? పర్పస్ ఆఫ్ ది క్లీనింగ్ యాక్టివిటీస్ అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో మనం ఏదైనా ప్రెషర్ వెసల్స్, రియాక్టర్స్, ఎనీథింగ్, బాయిలర్స్, క్లీనింగ్ యాక్టివిటీస్ చెయ్యాలంటే కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రోగ్రామ్ ప్రకారంగా చెయ్యాలి అని అంటున్నాడు. చూడండి, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రోగ్రామ్ లో ఒక ఎంట్రీ ఉంటారు, 2 సపోర్టర్స్ ఉంటారు. ఎంట్రీ స్కాబా ఎక్విప్మెంట్ వేసుకుని వెళ్ళాలి. అటెండెంట్స్ కూడా స్పేర్ స్కాబా ఎక్విప్మెంట్ ఉండాలి. వీళ్ళు ఒక టోటల్ సూపర్వైజరు పర్యవేక్షిస్తుంటాడు, ఒక రెస్క్యూ వర్కర్స్ 2 ఉంటారు సైడ్ లో. అంటే కన్ఫైన్డ్ స్పేస్ అన్నది గ్రౌండ్ లెవెల్ పైనైనా కిందనైనా లోపలైనా ఉంటుంది. కంపల్సరీగా సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయడానికి కన్ఫైన్డ్ స్పేస్ లో వర్కర్స్ దిగి చెయ్యాలి. ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఒక ప్రెషర్ వెసల్స్ తీసుకొని వచ్చారు, దానికి సరైన క్లీనింగ్ యాక్టివిటీస్ చేయలేదు మీరు. అది లోపలంతా స్లెడ్జ్ పట్టుకుపోయి ఒక 10 ఏళ్ళు రావాల్సిన ఎక్విప్మెంట్ 1 year లో పాడైపోతుంది. అంటే ఆ కంపెనీకి 5 crores లాస్ వస్తుంది. 10 ఏళ్ళు రావాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 2 వీలరే టైంకి ఇంజిన్ ఆయిల్ గ్రీజు మార్చకపోతే మనకి ఏమవుతుంది? 2 వీలర్ పాడవుతుంది కదా. అలాగే ఎనీ హెవీ ఎక్విప్మెంట్స్ రిక్వైర్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.
బట్ దట్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ సో హజార్డ్స్ బికాస్ ఇట్ ఈస్ అ కన్ఫైన్డ్ ప్లేస్. ఇక్కడ మనకి ఆక్సిజన్ డిఫిషియన్సీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫ్లామబుల్ వాతావరణం ఉంటుంది, టాక్సిక్ వాతావరణం ఉంటుంది, చాలా రకాలమైన వాతావరణం. దానివల్ల అది వర్కర్ యొక్క హెల్త్ మీద తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావం పడుతుంది. దానివల్ల వర్కర్స్ చనిపోవచ్చు, లేక 12 to 72 hours మధ్యలో తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇదిగోండి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై ఐడిఎల్హెచ్ అండ్ నెరేట్ విత్ మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఈ 4 పాయింట్స్ రాయాలి. తర్వాత ఈ తాలూకా ఎఫెక్ట్స్ రాసేయండి, కొన్ని రెడ్యూస్డ్ ఆక్సిజన్ ఎఫెక్ట్స్ రాసేయండి. తర్వాత సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్ఫైన్